జయచంద్రారెడ్డి గారు, యుఎస్ వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత అంటే ఒక యూనివర్సిటీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకొక యూనివర్సిటీకి మారేటటువంటి అసలు సిస్టమ్ ఉంటుందా? ఉంటే అసలు దాని ప్రాసెస్ ఏంటి? మనం స్టూడెంట్ ఆఫ్ సెనారియోలో తీసుకుంటే ప్రతి స్టూడెంట్కి మనం 5 to 8 యూనివర్సిటీ సప్లై చేస్తాం. ఈ 8 యూనివర్సిటీలు వాళ్ళు ఆల్మోస్ట్ 5 to 6 అడ్మిట్లు వచ్చేస్తాయి. వన్స్ ఒక స్టూడెంట్కి యూఎస్ వీసా అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత తను ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని యూఎస్లోకి అయిపోయిన నెక్స్ట్ తను యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఒక గెనాన్ యూనివర్సిటీ అనే దానికి అడ్మిషన్ వచ్చింది. ఇక్కడ యూఎస్ వీసా స్టాంపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్లో అదే ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చేసిన తర్వాత ఇన్ కేసు ఆ యూనివర్సిటీ తనకు నచ్చలేదు, బట్ స్టాంపింగ్ కంప్లీట్ అయిపోయింది. తనకు ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ వేరే అడ్మిషన్లు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. సో తను ఆన్లైన్ అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ పోర్టల్లోనే చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని రిమైనింగ్ తనకి ఏ యూనివర్సిటీ నచ్చితే ఆ యూనివర్సిటీకి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అడ్మిషన్ని. అక్కడున్న యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయడంతోనే ఇమీడియట్లీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి తన స్టడీ కంటిన్యూ చేసుకోవచ్చు. దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. బిఫోర్ ఇండియాలో ఉండగానే ఆ యూనివర్సిటీకి పేమెంట్ లాంటిది ఏమైనా చేస్తే పేమెంట్ నాన్ రిఫండబుల్. ఇన్కేస్ పేమెంట్ చేయకపోతే ఎనీ యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఏదైనా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదివి అక్కడున్న వెదర్ ప్రాబ్లము ఇన్ కేస్ పర్సనల్ అయిన ప్రాబ్లం ఉండి ఆ యూనివర్సిటీ తనకు నచ్చకపోతే సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా యూఎస్ యూనివర్సిటీ తనకు నచ్చిన యూనివర్సిటీకి ఎనీ టైం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకునే టైమ్స్లో తను ఏదైనా ఒక సబ్జెక్ట్ కట్టిన ఫీజు విత్ సబ్జెక్ట్ని మళ్ళీ రెండోసారి మళ్ళీ చదవాల్సి వస్తుంది ఆ స్టూడెంట్.